Hi everybody, this is Ravi from Precision Academy. Abraham Lincoln, a great thinker, a visionary, great administrator. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన అభిప్రాయాలు, ఆయన ఆలోచనలు ఇప్పటికీ రిలవెంట్గా ఉన్నాయి. కాబట్టే మనము ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే అతని కొటేషన్స్, అతని కాన్సెప్ట్స్, వాటిని అర్థం చేసుకొని ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్స్లో కానీ అప్లై చేయడానికి, ఆలోచించడానికి మెయిన్గా వీళ్ళంతా ఎందుకంటే మన ఆలోచనల్ని ఎలివేట్ చేస్తారు, ఏ రకంగా చూడాలి ఆ దృష్టికోణాన్ని మనకిస్తారన్నమాట. ఒక క్వశ్చన్ సివిల్ సర్వీసెస్లో అడిగిన 2018లో అడిగిన క్వశ్చన్, సో వాట్ డూ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కొటేషన్స్ మీన్ టు యూ ఇన్ ది ప్రజెంట్ కాంటెక్స్ట్? అంటే అప్పటి కాంటెక్స్ట్లో వాళ్ళు ఏమన్నారో అని కాకుండా ఇప్పుడు దాని గురించి చెప్పాలి. సో ది ట్రూ రూల్ in determining to embrace or reject anything is not whether it has any evil in it, but whether it has more evil than good. There are few things wholly evil or wholly good. Almost everything, especially of government policy, is an inseparable compound of the two, so that our best judgment of the preponderance between them is continually demanded. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏమంటున్నాడు? టోటల్గా ఈవిల్, ఇది చాలా చెడ్డది, ఇట్ ఈస్ ఈవిల్ అండ్ ఇట్ ఈస్ గుడ్. ఇలా ఉండదు, కలిసి ఉంటాయి. సో ఇప్పుడు ఒక పాలసీ తీసుకొస్తారు, ఇట్ విల్ బి పార్ట్లీ ఈవిల్, పార్ట్లీ గుడ్. ఏది కూడా కంప్లీట్ ఈవిల్ అని చెప్పేసి, కంప్లీట్ గుడ్ అని చెప్పేసి చెప్పలేం. ఈ మోడర్న్ డేలో ప్రతిదీ కొంచెం ఈవిల్ ఉంటుంది, కొంచెం గుడ్. ఒక మనిషిని కూడా 100% ది ఐడియల్ మ్యాన్ అండ్ ది పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పలేం. అట్లే 100% ఈవిల్ అని ఎవరిని చెప్పలేం. అలాంటిదే పాలసీల్లో కూడా 100% ఈవిల్ పాలసీ అని, బ్యాడ్ అని, 100% గుడ్ అని, హోలీ గుడ్, హోలీ బ్యాడ్ అట్లా ఉండవు అంటున్నాడు. కాబట్టి అప్పుడేంటి, ఎట్లా చూడాలి? ఇక్కడ వెదర్ ఇట్ హ్యాస్ ఎనీ ఈవిల్ ఇన్ ఇట్ ఆర్ నాట్, అసలు దీంట్లో ఈవిల్ ఉందా లేదా అని చూసుకుంటా పోతే ఒక పాలసీలో ఏ పాలసీ కూడా ముందరికి పోదు. నో పాలసీ, నో యాక్ట్, నథింగ్ కెన్ హ్యాపెన్. సో almost everything, especially of government policy, is an inseparable compound, so that our judgment between them is continually demanded. సో అదేమి చేయాలా? మోర్ ఈవిల్ దాన్ గుడ్ ఉందా లేదా అని చూడాలి. అట్లా ఉంటే అప్పుడు రిజెక్ట్ చేయాలి. సో ఇప్పుడు గుడ్ ఉంది, ఈవిల్ ఉంది, దాంట్లో గుడ్ ఈజ్ మోర్ దాన్ ఈవిల్ అనుకో, ఈవిల్ ఈజ్ నెగిటివ్ అనుకో, ఇది పాజిటివ్. సో ఇది +5, -4. సో నెట్ వచ్చి ఎంత? +1. గో హెడ్. సో +5, -6 అనుకో, పర్టికులర్ దాంట్లో -1, -10, -60 ఏదో ఉంటుంది. సో దెన్ నో, డోంట్ గో ఫర్ ఇట్. సో నెట్ వచ్చి నెగిటివా పాజిటివా చూసుకోవాలి. అది ఇతను చెప్తున్నాడు ఇక్కడ. ఇది ధర్మం అతి సూక్ష్మం అంటాడనమాట భీష్ముడు. ద్రౌపది వచ్చి అడుగుతుంది, ఇంత
ఇంత గొప్ప వాళ్ళు ఉన్న ఈ సభలో ఇదే ధర్మం చెప్పండి అంటే అప్పుడు ధర్మం అతి సూక్ష్మమమ్మ అని చెప్తాడు, చాలా సటిల్గా ఉంటుంది. సో అది అర్థం చేసుకోవాలా మీరు. సో బ్లాక్ అండ్ వైట్ ఉండదు, ఏది రెండు కలిసి ఉంటాయి. అలాంటి దాంట్లో మనము ఎట్లా డెసిషన్ తీసుకోవాలనేది చెప్తున్నాడు. ఓకే, సో బిఫోర్ ఐ గో ఇన్ టు దిస్ ఫర్దర్ డీటెయిల్స్, నేను 2 విషయాలు చెప్తాను. ఒక అబ్బాయి అడిగాడు నన్ను, ఈ అబ్రహాం లింకన్ గురించి రాయండి అని కానీ, అరిస్టాటిల్ గురించి చెప్పండి అని కానీ, సోక్రటీస్ గురించి, ఇమ్మాన్యుయల్ క్యాంట్ ఇట్లా ఎందుకు అడుగుతారు సార్ ఎగ్జామ్లో? డైరెక్ట్గా అడగరు కదా, ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నామని. అట్లా డైరెక్ట్ క్వశ్చన్ అయితే రాదు. ఎస్, కానీ వీళ్ళ గురించి తెలుసుకుంటే వేరే సిలబస్లో ఎక్కడైనా కానీ వీళ్ళని వాడుతూ పోతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిలబస్ ఉంది, ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ ఇన్ గవర్నెన్స్ అని ఉంది. అక్కడ ఇవి వాడుతూ వస్తామన్నమాట. ఎథికల్ అంటే ఏంటి, ఇప్పుడు మోరల్ వాల్యూస్ గురించి, పాలసీ మేకింగ్ గురించి వచ్చింది, ఇది వాడతామన్నమాట. అలాగా వీళ్ళు చెప్పిన విషయాల్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి, మన ఒపీనియన్ లాగా కాకుండా ఇట్లా వీళ్ళు కూడా చెప్పారని చెప్తే సబ్స్టాన్షియేట్ అవుతుంది మన పాయింట్. అదొకటి. తర్వాత మోరల్ థింకర్స్ అని ఉంది, అక్కడ క్వశ్చన్ కంపల్సరీగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, కొటేషన్స్ ఇస్తారు. ఇట్స్ ఈజీ టు ఆస్క్ న్యూ కొటేషన్స్. అదర్ క్వశ్చన్స్ అనుకో, సివిల్స్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గ్రూప్ 1లో ఇవాళ అలా ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఈ కొటేషన్స్లో అయితే కొంచెం మార్చవచ్చు, ఎందుకంటే ఒక కొటేషన్ బదులు ఇంకో కొటేషన్ తీసుకోవచ్చు. అది రాసేసి ప్రజెంట్ డే కాంటెక్స్ట్లో ఇది అప్లై చేయండి. సిలబస్ రిలేటెడ్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ కొటేషన్స్ ఉంటాయి. సో అది ఒకటి. తర్వాత రిఫ్లెక్టివ్ టాపిక్స్ అని జనరల్ ఎస్సే ఒకటైతే వస్తుంది. ఇలాంటిది ఇచ్చేసి రిఫ్లెక్ట్ చేయమంటారు మనల్ని. సో జనరల్ ఎస్సేలో, ఆ తర్వాత ఎథిక్స్లో వాల్యూస్ కావచ్చు, హ్యూమన్ ఇంటర్ఫేస్, యాటిట్యూడ్, ఎక్కడైనా కానీ ఈ టైప్ ఆఫ్ సబ్స్టాన్షియేషన్ అనేది ఎలివేట్ చేస్తుంది ఆన్సర్ని. మనకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉండాలి, అప్పుడే సెలెక్ట్ అవుతాం. ఏదో మన కెపాసిటీ ప్రకారం రాస్తామంటే సెలెక్ట్ కామ్. చాలా లిమిటెడ్ ఉంటాయి, ఓన్లీ క్రీమ్ విల్ బి ఏబుల్ టు క్లియర్ ది మెయిన్స్ అనమాట. కాబట్టి ప్రతి ఆన్సర్లో 1 మార్క్, హాఫ్ మార్క్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. మనము 10కి 7 తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. సో కాబట్టి బెస్ట్ ఉండాలి. ఓన్లీ ది బెస్ట్ విల్ బి ఏబుల్ టు ఫైండ్ దేర్ నేమ్ ఇన్ ది ఫైనల్ లిస్ట్. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు ఏదో చేసుకుంటా పోతే సరిపోదు. ఈ సిలబస్లో వచ్చి ఎథికల్ అండ్ మోరల్ కాండక్ట్ కావచ్చు, లెసన్స్ ఫ్రమ్ ది లైఫ్స్ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్, ఇంకా వాల్యూస్, అవన్నిట్లో కూడా ఇది యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలా, ఈ క్వశ్చన్కి నేను ఆల్రెడీ కొంత అండర్స్టాండింగ్ మీకు ఇచ్చాను. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ పాస్ చేసి ఆన్సర్ రాయండి. దీనికి మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారు అండ్ దెన్ ప్రొసీడ్. ఓకే, హోప్ యూ హ్యావ్ ఆన్సర్డ్. నౌ ఐ am going ahead with my answer. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఏ క్వశ్చన్ ఇచ్చినా అర్థం చేసుకోవాలి. ఈ కొటేషన్ని అర్థం చేసుకున్నాం. ది వరల్డ్ ఈజ్ నాట్ జస్ట్ బ్లాక్ అండ్ వైట్, there are shades of grey. Thus, public policies and decision making have to be accordingly adjusted. అది మనము ఇది చెప్తాండేది ఏంటి, బ్లాక్ అండ్ వైట్లో ఇది బ్లాక్ ఇది వైట్ అట్లా చెప్పలేము, ఇది గ్రే ఉంటుంది. కాబట్టి ఆ గ్రే ఏరియాలో మనం డెసిషన్స్ తీసుకోవాలి. నథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఈవిల్ ఆర్ టోటలీ గుడ్, అది చెప్తున్నాడు. బేసిక్ ఇట్ ఈస్ గివెన్. he is telling nothing is evil or nothing is totally good. In that it could be good for many and bad for some and so on. 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఇది ఇప్పుడు ఇలా ఒక 130 కోట్ల మంది ప్రజలలో ఒక 100 కోట్ల మందికి మంచి చేస్తుంది, 30 కోట్ల మందికి అది మంచి కాదు అనుకోండి. సో ఇప్పుడు ఏదో పేదలకు ఇల్లు అన్నాడు అనుకో, ఒక 100 కోట్ల మందికి మేలు జరుగుతుంది. లేకంటే వాళ్ళందరికీ ఏదన్నా ఒక స్కీమ్ ఊరికే డబ్బులు ఇవ్వడం, పేదలకు ఏమన్నా చేయడం చేసిన, మరి ఒక 30 కోట్ల మందికి అది పెద్ద లాభం లేదు, ఇంకా నష్టం కిందకి రావచ్చు. ఆ రకంగా నెంబర్ ఆఫ్ ఎవరికి మేలు చేస్తుంది, అందరికీ మేలు చేస్తుందా ఒక పాలసీ
ఒక స్కీమ్ కొంతమందికి కీడు చేస్తుందా, అదొకటి. ఫర్ ది సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ డస్ గుడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్. ఇంకొకటి ఉంటుంది, ఒక సేమ్ పీపుల్కి కొంత మంచి జరుగుతుంది దానివల్ల, కొంత చెడు జరుగుతుంది, సేమ్ సెట్. సో ఈ 2 రకాల పాసిబిలిటీస్ని మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇట్ ఈస్ నాట్ బ్లాక్ అండ్ వైట్ అనేది మీరు బేసిక్గా అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని టోటల్గా మీకు క్లారిఫై చేస్తాను. సో యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రజెంట్ డే కాంటెక్స్ట్. ఇప్పుడు పోలవరం ఉంది, విజయవాడ లింక్ కెనాల్, పోలవరం విజయవాడ లింక్ కెనాల్ గురించి చూద్దాం. ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, దీనివల్ల బెస్ట్ ఇంతకు మించి లేదు, దీంట్లో ఏమి నష్టాలు లేవు అనగలమా? అసలు ఏమన్నా లాభాలు ఉన్నాయా, ఏం నష్టాలు ఉన్నాయి, ఏం లాభాలు ఉన్నాయి? లెట్స్ క్వాంటిఫై అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ డిసైడ్ వెదర్ వీ షుడ్ గో ఫర్ ఇట్ ఆర్ నాట్. సో ఫస్ట్ ఇరిగేషన్ తీసుకున్నాం అనుకో, 139,000 హెక్టార్లు దీని ద్వారా లింక్ ద్వారా ఇరిగేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇది పర్ ఇయర్ ఒకవేళ క్వాంటిఫై అన్నిటినీ కలిపి ఇప్పుడు యాపిల్స్, ఆరెంజెస్, గ్రేప్స్ అన్నీ వేసేసి కంపేర్ చేయండి అంటే కష్టం కదా. అన్ని క్వాంటిఫై కంపేర్ చేసేటప్పుడు మానిటరీ టర్మ్స్లోకి కంపేర్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఈజీ అవుతుంది. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసినప్పుడు అన్ని మనీలోకి, కాస్ట్లు మనీలోకి బెనిఫిట్స్ తీసుకుంటే, ఇక్కడ బెనిఫిట్లు లాభాలు చూసుకుంటే 20,000 లక్షలు అనమాట, అంటే 200 crores పర్ ఇయర్ ప్రాఫిట్, బెనిఫిట్ అనమాట. దానివల్ల ది నెట్ వాల్యూ ఆఫ్ ది బెనిఫిట్స్ ఈజ్ కంప్యూటెడ్ ఆఫ్టర్ అలోయింగ్ ఫర్ ది లాస్ ఇన్ ది ఏరియా డ్యూ టు ది ఎక్స్కవేషన్ ఆఫ్ కెనాల్స్ అండ్ డిస్ట్రిబ్యూటరీస్ అండ్ ల్యాండ్ గోయింగ్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఇన్ ది ప్రాజెక్ట్ ఏరియా. ఇదేంటి మనకు లాభం చూసుకుంటే ఇరిగేషన్, దానివల్ల వచ్చే అడిషనల్ క్రాప్. అయితే ఆ ప్రాసెస్లో కెనాల్స్ కోసం ఎంత ల్యాండ్ పోతుంది, ఆ లాస్, దానివల్ల కొంత కల్టివేబుల్ ల్యాండ్ తక్కువ అవుతుంది కదా, అది మైనస్ చేసి కొత్తగా ఎంత క్రాప్ వస్తుంది అది చూస్తే దాన్ని కన్వర్ట్ చేస్తే ఒక అమౌంట్ వస్తుంది. తర్వాత ఇంకా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా, అంటే అష్యూర్డ్ ఇరిగేషన్ ఇన్ కమాండ్ ఏరియా విల్ క్రియేట్ డైరెక్ట్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అగ్రికల్చర్ సెక్టర్ అక్కడ డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. తర్వాత ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఇంకా కాటేజ్ స్మాల్ ఇండస్ట్రీస్ దాని రిలేటెడ్ డెవలప్ అవుతాయి. ఇంకా కూడా దీనివల్ల ఏం లాభాలు ఉన్నాయి? జనరల్ ప్రాస్పెరిటీ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ లెవెల్ ఆఫ్ ది పీపుల్, జనరల్ ప్రాస్పెరిటీ పెరుగుతుంది ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో. ఆగ్మెంటెడ్ సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్, తాగునీళ్ళు సరఫరా అవుతాయి. తర్వాత భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. సో డైరెక్ట్గా బెనిఫిట్స్ కాకుండా ఇంకా ఇండైరెక్ట్గా ఇవన్నీ జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ సిస్టమ్ విల్ ఇంప్రూవ్. సో ఎందుకని ఈ కెనాల్తో పాటు కెనాల్ రోడ్స్, మళ్ళీ సిడి వర్క్స్, రేసింగ్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్, తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నీ వస్తున్నాయి కదా, దానివల్ల ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి అక్కడ. ఫార్మేషన్ ఆఫ్ ది, ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా వాటర్ వెళ్తుంది కదా కొంచెం, అది కూడా ఒక రీజన్. ది ఫార్మేషన్ ఆఫ్ ది రిజర్వాయర్ విల్ హెల్ప్ టూరిజం డెవలప్మెంట్, ఫిష్ ఆక్వాకల్చర్, బర్డ్ శాంక్చురీస్, ఎన్నో లాభాలు ఉన్నాయి కదా. అలాగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా కూడా పవర్ జనరేషన్. సో పవర్ హౌస్ ఆన్ ది లెఫ్ట్ ఫ్లాంక్ ఆఫ్ పోలవరం డ్యామ్ ప్రపోజ్డ్ విత్ అన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 720 megawatts. తర్వాత పిసికల్చర్, ఆ రిజర్వాయర్లో ఫిషరీస్, వాటర్ సప్లై ఒక 162 million meter cube ఆఫ్ వాటర్ ఫర్ మీటింగ్ ది డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఏరియా. అన్నీ జరుగుతాయి దీనివల్ల. ఇప్పుడు బెనిఫిట్ కాస్ట్ రేషియో చూసినామనుకో, దీని టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏంటి? ఒక 1483 crores బేస్డ్ ఆన్ 1994-95 స్కెడ్యూల్ ఆఫ్ రేట్స్.
ఇప్పుడు చాలా ఎస్కలేట్ అయింది. ఇప్పుడుది కాదు, నేను పాత రిపోర్ట్ తీసుకుంటున్నా. కాన్సెప్ట్ వైజ్ ఇట్ వర్క్స్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఏది ఇది షాల్ వి గో అహెడ్ ఆర్ నాట్, అంటే బెనిఫిట్స్ కాస్ట్లు రెండు ఉంటాయి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు యాన్యువల్ కాస్ట్ ఆఫ్ కంప్యూటెడ్ 10% ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని 1% డిప్రిషియేషన్ ఆన్ టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ తీసుకుంటే ది ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది హోల్ ప్రాజెక్ట్ కన్సిడరింగ్ ది distributional and employment effect which works out to be 8.63 IRR. That is good. Internal rate of return. Benefit cost ratio 1.22 అంటే బెనిఫిట్స్ ఓవర్ పవర్ ది కాస్ట్. సో లాంగ్ టర్మ్ అసెట్ ఒకటి డెవలప్ అవుతుంది. బెనిఫిట్ కాస్ట్ రేషియో 1.22 ఉంది. ఇది ఫైనాన్షియల్ డైమెన్షన్లో. అయితే ఇంకా నాన్ ఫైనాన్షియల్ అన్నీ యాడ్ చేసామనుకో, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే బ్లాక్ అండ్ వైట్ కాదు, ఇంత ఈజీ కాదు. దీనికి కాస్ట్ అనేటివి వేరే కాస్ట్లు ఉన్నాయి, సోషల్ కాస్ట్లు ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ కాస్ట్లు ఉన్నాయి. లైక్ 250 విలేజెస్ విత్ అబౌట్ 16,207 ఫ్యామిలీస్, పాపులేషన్ ఆఫ్ 1,44,812 ఆర్ కమింగ్ అండర్ సబ్మర్జెన్స్. వీళ్ళ సంగతి ఏంటి? సో డబ్బులు ఇస్తాం వెళ్ళిపోతారులే అంటే వాళ్ళ కల్చరు, వాళ్ళ జీవితాల మట్టితో అనుబంధము, సో అదంతా ఏంటి? వాళ్ళ ఎన్ని విలేజెస్, కొన్ని వందల గ్రామాలు డిస్ప్లేస్ అవుతాయి. దాని కాస్ట్ ఎంత? సో సోషల్ కాస్ట్ మాట్లాడుతున్నా. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ మేధా పాట్కర్ కానీ సెట్ దట్ ది ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ విల్ డిస్ప్లేస్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ఇట్ విల్ ఆల్సో సబ్మర్జ్ సెవరల్ ఆర్కియలాజికల్ సైట్స్, కోల్ డిపాజిట్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ పాపికొండ నేషనల్ పార్క్ అండ్ సెవరల్ హెక్టర్స్ ఆఫ్ ఫామ్ ల్యాండ్. ఇన్ని నష్టాలు ఉన్నాయి కదా అని అడుగుతున్నారనమాట మేధా పాట్కర్. ఆక్వాటిక్ స్పీసీస్ ఫ్రమ్ గోదావరి విల్ జాయిన్ కృష్ణ. ఇప్పుడు రెండు నదులను కలుపుతున్నాం, అనుసంధానం చేస్తున్నాం. అక్కడి నుంచి వచ్చిన స్పీసీస్ సమ్ ఆఫ్ దెమ్ కెన్ టర్న్ ఇంటూ ఇన్వేజివ్ స్పీసీస్, దట్స్ ఎ పాసిబిలిటీ. సో ఇక్కడున్న ఎకో సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుద్ది. దీని కాస్ట్ ఎంత? ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్, అక్కడ మ్యామల్స్ ఏమున్నాయంటే బెంగాల్ టైగర్, ఇండియన్ లెపర్డ్, రస్టీ స్పాటెడ్ క్యాట్, జంగిల్ క్యాట్, leopard cat, sloth bear, small Indian civet, Asian palm civet, wild boar, honey badger, herbivores కూడా ఉన్నాయి. సో స్పాటెడ్ డీర్, సాంబార్ డీర్, ఇండియన్ ముంటాష్, ఇండియన్ స్పాటెడ్, చెవరోటైన్, గోర్, నీల్గాయ్, 4 హార్న్ యాంటెలోప్స్, ఇవన్నీ. ఇక్కడ ముఖ్యంగా బర్డ్స్ గురించి మనము ఎక్కువ కన్సర్న్ ఉంది. ఎందుకంటే బయోడైవర్సిటీ ఏరియా ఇంపార్టెంట్, బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియా అని చెప్పి బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ 2016లో డిక్లేర్ చేసింది. సో ఎండేంజర్డ్ అండ్ వల్నరబుల్, నియర్ థ్రెటెండ్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. సో బ్లాక్ బెల్లీడ్ టర్న్ కావచ్చు, పేల్ క్యాప్ పీజియన్, ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్, ఓరియంటల్ డార్టర్డ్, ఇంకా గ్రేట్ థిక్ నీ, రివర్ ల్యాప్వింగ్, రివర్ టర్న్, మలబార్ పైడ్ హార్న్బెల్, సో అలెగ్జాండ్రైన్ ప్యారకిట్, ఇన్ని ఉన్నాయన్నమాట ఈ బర్డ్ స్పీసీస్. వీటి సంగతి ఏంటి? సో ఇవి ఒకవేళ ఇలా చేయడం వలన ఎక్స్టింక్ట్ అయిపోయి తర్వాత మనం పూర్తిగా బయోడైవర్సిటీని మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది కదా. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇది సోషల్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఉన్నాయి కదా, వీటిని ఎట్లా వెలకట్టగలం? ఒక స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిందనుకోండి, దానికి ఎంత కాస్ట్ అని మీరు లెక్కేస్తారు? ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు దీన్ని? వన్ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్. ఒక సొల్యూషన్, వీటిలన్నింటినీ ఏం కాకుండా వీటిల్ని వేరే ఏరియాస్లోకి మూవ్ చేసి, లేకుంటే ఇంకొక చోట ఫారెస్ట్ డెవలప్ చేసి, ఇక్కడ ఇంత బెనిఫిట్ వస్తుంది కదా, దీన్ని బేస్ చేసుకొని
ఏం చేయబోతున్నాం, ఆల్టర్నేటివ్ మనం డెవలప్ చేయకుండా దీన్ని ముందరికి పోవడానికి లేదు. సో ఇట్ లుక్స్ ఇనిషియలీ బ్లాక్ అండ్ వైట్, ఓకే చాలా మంచి ప్రాజెక్టు, రాయలసీమకి నీళ్ళు వస్తాయి, లేకుంటే విశాఖపట్నం దగ్గరికి నీళ్ళు తీసుకుపోవచ్చు, ఇన్ని డెవలప్మెంటల్ జరుగుతాయి, పర్మనెంట్గా మంచిది. కానీ దానికి అంత క్లియర్ కేస్ ఆఫ్ గో అహెడ్ కాదు, ఇంకొక సైడ్ కూడా ఉంది. సో అబ్రహాం లింకన్ అదే చెప్తున్నారు, రెండు వైపులా ఉంటుంది కాబట్టి చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మనం, ఏదైనా పెద్ద నిర్ణయం. ఇప్పుడు ఇంకొకటి ఆధార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సెకండ్ ఎగ్జాంపుల్ టు సబ్స్టాన్షియేట్ ది పాయింట్ ఇన్ ప్రజెంట్ కాంటెక్స్ట్. వెన్ కెన్ యూజ్ డేటాబేస్ సరౌండింగ్ ఆధార్ ఐడెంటిఫికేషన్ నెంబర్ as a technological tool. It can bring manifold socio-economic changes through direct benefit transfer, rapid poverty alleviation, tracking prevention of crime criminals, preempting generation and accumulation of black money, greater coordination in governance, apart from other social good. ఒకటి కాదు, ఆధార్ నెంబరు ఇప్పుడు ఇట్ ఈస్ సిమిలర్ టు SSN అని ఉంది కదా అమెరికాలో, అలాగనమాట సోషల్ సెక్యూరిటీ నెంబర్ల. ఒక నెంబర్ బేస్ చేసుకొని ఒక మనిషిని ఐడెంటిఫై చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అయితే హౌఎవర్ ఇట్ హ్యాస్ బాటిల్ నెక్స్ లైక్ ఫియర్ ఆఫ్ సర్వేలెన్స్. దీన్ని యూజ్ చేసుకొని ఎవరు ఏం చేస్తున్నారో గవర్నమెంట్ చూడొచ్చు. ప్రైవసీ కర్టైల్మెంట్, మన ప్రైవసీ ఏమి ఉండదు ఇంకా. సో అథారిటేరియనిజం వచ్చే ఛాన్స్ ఉంది. టార్గెటింగ్ ఆఫ్ మైనారిటీస్ జరగచ్చు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఏది కూడా చాలా క్లియర్గా అన్నీ మంచి అని ఉండదు, ఇంకొక ఇది కూడా ఉంటుంది. దీన్ని సాధించుకొని ఇది జరగకుండా చూడాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ది ఎండ్. ఇఫ్ ది బెనిఫిట్స్ ఆర్ మోర్ దాన్ ఆర్ the good of it is more than the evil, ante we will go ahead. At the same time we will try to understand there is evil and contain it. అదే అనమాట. దీన్ని తెలుసుకోవడం వల్ల లాభం ఏమంటే ఈ రకంగా మనం ఇంప్లిమెంటేషన్లో వాడుకోవాలి దీన్ని. నా ఇంకొక క్వశ్చన్ అతందే సివిల్ సర్వీసెస్లో అడిగిండేదే, నియర్లీ ఆల్ మ్యాన్ కెన్ విత్స్టాండ్ అడ్వర్సిటీ, బట్ if you want to test a man's character, give him power. దాదాపు అందరూ ప్రతికూలతలను తట్టుకోగలరు, కానీ మీరు ఎవరినైనా పరీక్షించాలనుకుంటే అతనికి అధికారాన్ని ఇవ్వండి. దీని మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు పాస్ చేయండి. పాస్ చేసి అర్థం చేసుకొని ఆన్సర్ రాయండి. ఆన్సర్ రాసిన తర్వాత నా ఆన్సర్ చూడండి. సో నేను కొంత అనలైజ్ చేస్తాను దీని గురించి, మీరేమన్నా అడిషనల్ పాయింట్స్ పిక్ చేయగలరా నా అనాలిసిస్ బేస్ చేసుకొని చూడండి. నౌ వీఆర్ గోయింగ్ అహెడ్. సో హ్యాండ్లింగ్ ఆఫ్ పవర్. సో పవర్ అండ్ అథారిటీ ప్రొవైడ్స్ ఎ పర్సన్ విత్ వేరియస్ ఆప్షన్స్ టు ఫర్దర్ హిస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. పవర్ అథారిటీ వచ్చిన తర్వాత అతనికి చాలా చాయిసెస్ ఆప్షన్స్ వస్తాయి, ఏమైనా దాన్ని వాడుకోవచ్చు. In such circumstances, only a man of noble character can withhold the urges of material pleasure. అతనికి ఎవరు నన్ను ఆపలేరని తెలిసి కూడా తప్పు చేయకుండా ఉండాలి అంటే అతనికి ఈ షుడ్ బి ఏ మ్యాన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్ అనమాట. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దాట్. Present society has been suffering at the hands of such people who come to power somehow but are unable to resist the compelling forces of wealth and authority. చాలా మందిని చూస్తున్నాం మనం, ఒకరిద్దరు కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీబడి అట్లే అనిపిస్తుంది. సో పవర్ వస్తుంది, పవర్ వచ్చిన తర్వాత మిస్యూజ్ చేస్తారు. సో బికాస్ ఆఫ్ ది టెంప్టేషన్స్, డబ్బులు చేసుకుంటారు ఆ పవర్తో, వాళ్ళు పర్సనల్ బెనిఫిట్స్ కోసం వాడుకుంటున్నారు. పవర్ని సమాజ శ్రేయస్సు కోసము వాడట్లేదు. ఎందుకు? దట్స్ నాట్ దట్ ఈజీ. ఎవరికి ఇచ్చినా వాళ్ళు క్యారెక్టర్ అనేది అక్కడ బయటపడుతుంది పవర్ వచ్చినప్పుడు. పవర్ టెండ్స్ టు కరప్ట్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని లార్డ్ యాక్టన్ అన్నారు, బ్రిటిష్ హిస్టోరియన్. సో పవర్, ఆయన హిస్టోరియన్ కాబట్టి ఆయన క్లియర్గా తెలుసు రాజులు రాజ్యాలు
అధికారాలు వాళ్ళంతా ఏం చేశారు, ఎట్లా మిస్యూజ్ చేశారో అతనికి తెలుసు. సో పవర్ వస్తే ఎట్లా మిస్యూజ్ చేస్తారు, ఒక హిస్టరీకి వెళ్ళి చూద్దాం మనం. పవర్ వచ్చినప్పుడు ఎవరు హ్యాండిల్ చేయగలిగారు, ఎవరు మిస్యూజ్ చేశారు, ఇట్స్ ఎ లిట్మస్ టెస్ట్. దాన్ని బట్టి చెప్పేయచ్చు వాళ్ళ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ, ఆయనకి ఇమ్మెన్స్ పవర్ ఉండింది. ఒక ప్రైమ్ మినిస్టర్కు కూడా అంత పవర్ లేదు, మొత్తం గవర్నమెంట్ అందరికీ ఆయనకు ఉన్నంత పవర్ లేదు. మొత్తం ప్రజలంతా ఆయన మాట మీద ఉన్నారు. ఆయనకు మోరల్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది పీపుల్ హైయెస్ట్ ఎవర్ వన్ పర్సన్ హ్యాడ్ అన్ ఇండియా. అంత వ్యక్తి దాన్ని ఏమైనా మిస్యూజ్ చేస్తాడా? చేయలేదు. తర్వాత అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాం ఆయనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నా కానీ ఎంత హంబుల్. చనిపోయినప్పటికి చూస్తే కొన్ని జతల బట్టలు, చాలా లిమిటెడ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఏమీ లేదు అతని దగ్గర. సో చాలా సింపుల్ లివింగ్ చేశారు. పవర్ యూస్ చేశారు, కానీ పవర్ యూస్ ఎట్లా చేశారు, మంచి కోసం చేశారు అంతే. హీ నెవర్ మిస్యూజ్డ్ పవర్. దట్ షోస్ హిస్ క్యారెక్టర్. లాల్ బహదూర్ శాస్త్రి, సో ఎంత హానెస్ట్గా ఉన్నారు ఆయన. మినిస్టర్గా రిజైన్ చేసినప్పుడు ఒకసారి బయటకు వస్తే కారు ఉంటే, మినిస్టర్కి కారు ఉంటుంది, గవర్నమెంట్ కారు. లేదబ్బా నేను ఇప్పుడు ఐఎమ్ నో మోర్ మినిస్టర్ అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ పవర్ వచ్చినా కానీ వాళ్ళు కరప్ట్ కారు. దే విల్ బీ యాజ్ సింపుల్ యాజ్ బిఫోర్. ఇంకా దలైలామాని చూడండి, ఒక టిబెట్కి రాజు అయితే అఫ్కోర్స్ అతన్ని పంపించేశారు అక్కడి నుంచి. చైనా వాళ్ళు దురాక్రమణ చేసి, అయినా కానీ ఎంత హంబుల్ ఉంటారు, ఎంత అసలు పవర్ ఆయన దగ్గర ఉన్నట్టు మనకు తెలియదు. అంత గ్రేట్ పీపుల్ అనమాట వీళ్ళు. అట్లే ఇప్పుడు స్పోర్ట్స్లో తీసుకోండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్. సో ఎంత గ్రేటెస్ట్ ఎవర్, కానీ హంబల్. ఎప్పుడు కూడా ఆ అర్గెన్స్ కనిపించదు, ఆ పవర్ని మిస్యూజ్ చేసినట్టు మనకు అనిపించదు. అలాగా వీళ్ళందరితో సమానము అని కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఐడాల్స్ మనం చూడాలి, రోల్ మోడల్స్ ప్రజలకి ఎవరున్నారు అని చెప్తున్నా. మిస్యూజ్ చేయకపోవడం అనేది ఇక్కడ చూస్తే, ఇక్కడ ప్రాపర్ యూస్ ఎలా చేశారనేది ఈ పై నలుగురిలో చూడొచ్చు. ఇంకా ఫెయిల్యూర్స్ చూసినామనుకో, ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ ఉన్నాడు, పవర్ వచ్చింది, ఏం చేశాడు, లక్షల మంది జ్యూస్ని గ్యాస్ చేంబర్స్లో వేసి చంపేశాడు. మోస్ట్ క్రూయల్ యాక్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే యుద్ధంలో చంపేయడం వేరు, అది అందరికీ ఆయుధాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నిరాయుధులందరినీ, అనార్మ్డ్ పీపుల్, కామన్ పీపుల్, అంటే వాళ్ళు ఈ తప్పు చేశారు, ఆ తప్పు చేశారని కదా శిక్షించాలి. తప్పు చేశారో లేదో సంబంధం లేదు, జ్యూస్ కదా అని ఎత్తపోయి లోపలేసి చంపేయడం అనేది, ఇది ఏ రిలీజన్, ఏ మోరల్ కోడ్, ఏ మనిషి యాక్సెప్ట్ చేయదగ్గది కాదు. అట్లాంటి పని చేశాడు. హీ ఫెయిల్డ్ టు యూస్ ది పవర్. ఇంకా ఈడీ అమీన్ ఉన్నాడు, బుచ్చర్ ఆఫ్ ఉగండా, చాలా వేస్ట్ ఫెలో. సో చాలా మిస్యూజ్ చేశాడు. ఈవెన్ క్యానిబల్ అంటారు అతను, మనిషి మాంసం తినే రకం. సో డొనాల్డ్ ట్రంప్, వీళ్ళతో నేను కంపేర్ చేయట్లేదు ట్రంప్ని, కానీ ప్రజెంట్ డే చూస్తే ఈ ట్రంప్ ఉన్నాడు, అతను ఏం చేశాడు, WHO నుంచి బయటకు వచ్చేయడం కావచ్చు, లేకంటే లీడర్షిప్ తీసుకొని WHOలో ప్రాబ్లమ్స్ ఉంటే ఫిక్స్ చేయాలి కదా, లేకంటే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేయడం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయకుండా డెస్ట్రాయ్ చేసి, లేకంటే ఇండియా చైనా చేయాలని చెప్పడం, ఇదంతా కూడా పవర్ వచ్చినప్పుడు మిస్యూజ్ చేయడమే. సో ఆర్ పుట్టింగ్ ఇట్ టు యూజ్ ఫర్ హెల్పింగ్ కార్పొరేట్స్. ఇంకా సెలబ్రిటీస్ ఉన్నారు, ఇప్పుడు ఎంతో పవర్ ఉందన్నమాట వాళ్ళకి, వాళ్ళు చేసేది అందరూ అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళని ఫాలో అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉండి డ్రగ్స్ తీసుకోవడం, ఎస్పెషలీ మూవీస్ అంటే ఫిల్మ్ స్టార్స్, ఎంత డ్రగ్స్కి బానిసలేపి వాళ్ళు ఇస్తున్న సందేశం ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ రోల్ మోడల్స్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ టు ది యూత్. సో దే ఆర్ మిస్యూజింగ్ అనమాట ఇది. ఇంకా అడ్వర్సిటీ సంగతి చెప్తాను. ఇప్పుడు అడ్వర్సిటీ చెప్పారు, పవర్ చెప్పారు ఈ కొటేషన్లో. అడ్వర్సిటీ డజంట్ రిక్వైర్ క్యారెక్టర్. ఎందుకని, అడ్వర్సిటీలో ఏం కావాలి,
అంటే ఒక కష్టాలు వచ్చినప్పుడు అక్కడ కావాల్సింది సమ్వన్ ఈజ్ బీయింగ్ ఫోర్స్డ్ ఇంటూ ఏ పవర్లెస్ పొజిషన్ వేర్ దే మస్ట్ స్టాండ్ అప్ ఫర్ దెమ్సెల్వ్స్. అక్కడ అడ్వర్సిటీ అంటే వాళ్ళకి పవర్స్ ఏం లేవు, బయటకు వచ్చేంత పవర్ ఉండదు కాబట్టి సస్టైన్ కావాలి అంతే. దే ఆర్ ఇన్ ఏ పవర్లెస్ పొజిషన్. దే ఆర్ ఫోర్స్ టు అండర్గో ఇట్ అండ్ దేర్ ఈస్ నో అదర్ వే. ఫోర్స్ టు ఆ కష్టాలు వాళ్ళు అనుభవిస్తారు. గొప్పోడైనా మామూలుడైనా కష్టం వచ్చినప్పుడు అనుభవించాల్సిందే. ఆ టైమ్ విల్ పాస్ అండ్ దెన్ దిస్ డిఫికల్టీ విల్ గో అవే. అక్కడ అతని గొప్పతనం ఏమీ లేదు. అండ్ యూ కాంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ గ్రేట్ మ్యాన్ అండ్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఇన్ అడ్వర్సిటీ. పీపుల్ హూ ఫేస్ అడ్వర్సిటీ ఆర్ obliged టు కోఆపరేట్ అండ్ నెగోషియేట్ విత్ అదర్స్ అండ్ గెట్ వాట్ దే వాంట్. వాళ్ళేంటి హంబుల్గానే ఉంటారు. కష్టాలు వచ్చినాయి వాళ్ళందరితో బాగుంటారు, కోఆపరేట్ చేస్తారు. అప్పుడే కదా వాళ్ళకి ఎవరైనా వేరే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తారు. దే విల్ బీ ఫ్రెండ్లీ, రెస్పెక్ట్ఫుల్, కైండ్. అడ్వర్సిటీ ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఫ్రెండ్లీగానే ఉంటారు, అందరినీ బాగా అఫెక్షనేట్గానే ఉంటారు, రెస్పెక్ట్ఫుల్గానే ఉంటారు. టైం ఏం చేస్తుంది, హీల్ చేస్తుంది, అడ్వర్సిటీ నుంచి బయటకు వస్తారు. కానీ పవర్ ఇచ్చి చూడండి. సో పవర్ ఏమవుతుంది, ఈజ్ లైక్ ఆల్కహాల్. సో దేర్ ఈస్ లెస్ డిస్టార్షన్ దాన్ రెవల్యూషన్. అంటే నిజానికి మనిషిని ఆల్కహాల్ మార్చదు, కానీ ఏ డ్రంక్ పర్సన్ జస్ట్ సేస్ వాట్ ఎవర్ ఈజ్ ఆన్ దేర్ మైండ్. వాళ్ళ మనసులో ఉండేది బయట చెప్తుంటాడు వాడు. దే హ్యావ్ నో ఇన్హిబిషన్స్ ఆ టైంలో. సో సంబడి విత్ పవర్ కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ వితౌట్ కన్స్ట్రెంట్స్. సో వాళ్ళ కన్స్ట్రెంట్స్ ఏమీ లేవు, మైండ్ కన్స్ట్రెంట్స్ ఉండవు కదా లిక్కర్ తీసుకున్నప్పుడు. అలాగే పవర్ వచ్చినప్పుడు వాళ్ళని ఎవడేం చేయలేడు, కన్స్ట్రెంట్స్ ఉండవు. వాడేం జైల్లో పెడతారని ఇంకోటి ఏదో చేస్తారని భయం ఏం లేదు. పవర్ డజంట్ యూజువలీ చేంజ్ హూ యు ఆర్, బట్ ఇట్ డెఫినెట్లీ షోస్ హూ యు ఆర్. నువ్వు ఎవరో బయట కనిపిస్తుంది, నువ్వు ఎవరు అనేది మారదు పెద్దగా పవర్ వల్ల. పవర్ రాకముందే నీ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది, పవర్ వచ్చింది, నువ్వు దాన్ని యూస్ చేస్తావు, మిస్యూజ్ చేస్తావు అనేది నీ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. వెన్ యూ గివ్ సమ్ వన్ పవర్ యు సీ దర్ ట్రూ కలర్స్ బికాస్ దే నో లాంగర్ హ్యావ్ టు బీ అఫ్రేడ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ యాక్షన్స్. వాళ్ళ నిజమైన రంగు బయటపడుతుంది. సో ఏదో నీ లోపల ఒక రంగు ఉంటుంది, పైనంతా పెయింట్ వేసి ఇంకొక రంగులో కనిపిస్తూ ఉంటావు. నీ ట్రూ కలర్స్ ఎప్పుడు పోతాయి, ఆ పైన ఉన్నది తొలగినప్పుడు. సో వాడు రియాలిటీ బయటకు వస్తుంది, ముసుగులు తొలగిపోతాయి. గుడ్ పీపుల్ గెయిన్ పవర్ టు కంటైన్ ది బ్యాడ్ వన్స్. సో అట్లనేసి పవర్ అనేదే తప్పు కాదు. మంచి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా లేజీ, అందరూ లేజీ, 99%. బ్యాడ్ పీపుల్ లేజీ, గుడ్ పీపుల్ లేజీ, దే డోంట్ డూ ఎనీ హార్మ్ ఆర్ గుడ్ టు ది సొసైటీ. కానీ బ్యాడ్ పీపుల్ యాక్టివ్ అయ్యి పవర్ సంపాదించుకున్నారనుకో, అప్పుడు ఎలాగా సమాజానికి. అందుకోసమే గుడ్ పీపుల్ పవర్ సంపాదించుకొని బ్యాడ్ పీపుల్ని కంటైన్ చేస్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అప్పుడైతే ధర్మానికి కష్టం వస్తుందో అప్పుడు నేను ఉద్భవిస్తానని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పాడు కదా. సో ఇన్కార్నేషన్స్ ఆఫ్ గాడ్. ఈ మహాత్మా గాంధీ కావచ్చు, ఎవరైనా, బుద్ధుడు, జీసస్ క్రిస్ట్, వీళ్ళంతా కూడా గాడ్లీ పీపుల్. దే వాంట్ టు సేవ్ ది సొసైటీ ఫ్రమ్ ది ఈవిల్. ఐ వుడ్ రాదర్ బీ ఎ లిటిల్ నో బడీ దాన్ టు బి ఎ ఈవిల్ సంబడి అని లింకన్ అంటాడు. సో లిటిల్ నోబడిగా ఉండిపోవడం బెటరు ఈవిల్ సంబడిగా ఉండడం కంటే. సో వై ఇట్ హ్యాపెన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. వెన్ పవర్ కమ్స్ టు దెమ్ దే బికమ్ ఈవిల్. అంతే, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. పవర్ ఉండడం వలన ఎక్స్టర్నల్ కంట్రోల్స్ పోతాయి. దట్ ఈస్ వాట్ ఈస్ పవర్. నోబడీ కెన్ కంట్రోల్ హిమ్. అప్పుడు పవర్ అంటారు దాన్ని. ఆర్ ది సిచ్యువేషన్స్ కెనాట్ కంటైన్ హిమ్. అప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ ఉండాలి. పీపుల్ విత్ పవర్ హ్యావ్ నో ప్రాక్టికల్ నీడ్ టు బీ ఎథికల్ ఆర్ కన్సిడరేట్ టు అదర్స్. దే కెన్ చూస్ టు బీ ఎథికల్ అండ్ కన్సిడరేట్ టు అదర్స్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ విల్, బట్ మేకింగ్ దట్ చాయిస్ డిమాండ్స్ క్యారెక్టర్. వాళ్ళు ఇష్టమైతే ఎథికల్, ఇష్టమైతే క్షమిస్తారు, ఇష్టమైతే వాళ్ళు ఇష్టమైన పని చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళ క్యారెక్టర్ అంటే దట్స్ వాట్ ఈస్ క్యారెక్టర్ అనమాట. ఆ చాయిసెస్ ఏది తీసుకుంటారు వాళ్ళు. అడ్వర్సిటీ టెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్సన్ వెరాజ్ పవర్ టెస్ట్ ది క్యారెక్టర్. అడ్వర్సిటీ, కష్టాలు అనేటిది
అతని శక్తి నిరూపిస్తుంది ఎంత శక్తిమంతుడని. కానీ పవర్, అధికారము ఎంత గుణవంతుడో తెలియజేస్తుంది అన్నమాట. సో పవర్ మిస్యూజ్ వర్సెస్ రిస్ట్రైంట్ అంటే ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి. అప్పుడు మిస్యూజ్ చేస్తావా రిస్ట్రైన్ చేస్తావా అంటే అపోనెంట్స్ సే దట్ ట్రంప్ హ్యాస్ యూజ్డ్ హిస్ పవర్ ఇన్ ద బిజినెస్ వరల్డ్ ఇన్ వేస్ దట్ అట్టర్లీ ల్యాక్ క్యారెక్టర్, రిఫ్యూజింగ్ టు పే కాంట్రాక్టర్స్ అంటే అతను ప్రెసిడెంట్ కాకముందు, litigations to silence complaints, bribing public officials, using bankruptcies to defraud investors, funneling money from his charities to his personal needs. ఇన్ని రకాలుగా అతను ఫ్రాడ్ చేశాడు అని చెప్తున్నారనమాట. సో పవర్, బిజినెస్ పీపుల్ కూడా పవర్ ఉంటుంది, దే కెన్ ఆల్సో మిస్యూజ్ ఇట్. సో ఇప్పుడు దుర్యోధన తీసుకోండి, అతను పవర్ ఉంది, క్రౌన్ ప్రిన్స్. ధృతరాష్ట్రుడు ఇంకా ఏం మాట్లాడట్లేదు, ఆల్మోస్ట్ ఏం లేదు అతని దగ్గర. సో ఇప్పుడు ఏం చేశాడు, అప్పుడు ఈ కజిన్స్ని పాండవుల్ని అడవులకి పంపించేసి ద్రౌపదిని ఇన్ పబ్లిక్ అండ్రెస్ చేసి ఆమెని ఆమెనకంతా చాలా కష్టాలు పెట్టాడనమాట, అందరి ముందర ఇన్సల్ట్ చేశాడు. సో ఇవంతా కూడా పవర్ ఉండడం వల్ల మిస్యూజ్ చేశాడనమాట. ఇప్పుడు రావణుడు ఉన్నాడు, సీతని అపహరించాడు. వాలి ఉన్నాడు, బ్రదర్ని ఇంటిమిడేట్ చేసేసి సుగ్రీవుని అతని భార్యని తీసేసుకున్నాడు. తర్వాత ఇది సో మనం చూస్తాం దుర్యోధనుడు కానీ రావణుడు కానీ పవర్ని ప్రాపర్ యూస్ చేయలేకపోయారు. అదే రాముడు అనుకో, రిస్ట్రైన్ హిమ్సెల్ఫ్ అనమాట. దశరథుడు చెప్తాడు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తే ఆ సంఘటన, ఆ ఘట్టం మనం చదివినామంటే, నాయనా నువ్వు నన్ను వ్యతిరేకించు, నేను ఆసక్తుని, నేను తప్పు చేశాను, నువ్వు లేకుంటే నేను బతకలేను, ఈ రాజ్యానికి నువ్వు కావాలి, నువ్వు ఉండిపో అని చెప్పి చాలా బతిమాలుతాడు. అయినా కానీ అతని తండ్రి ఇచ్చిన మాట ఎక్కడ పొల్లుపోతుందో అని చెప్పి అడవులకి వెళ్ళిపోతాడు. ఇంకా ఎందుకంటే పరిగెత్తుకుంటూ వస్తాడు మరి వాళ్ళ తండ్రి. వచ్చి దశరథుడు బాబు రామ అని, తర్వాత అతనికి ఎవరైతే రథం నడుపుతారో అతన్ని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు అతను చెప్తాడు, రాముడు ముందరికి వెళ్ళిపో, ఇంకా వెనక్కి చూడొద్దు అని చెప్తాడనమాట. సో ఆ తర్వాత ఏమైంది, దశరథుడు చనిపోతాడు, భరతుడు వస్తాడు. భరతుడు వచ్చి నేను రిలింక్విష్ చేస్తున్నాను, మా అమ్మ నాకు ఇప్పించింది కదా ఈ రాజ్యం, నాకొద్దు, నువ్వు వచ్చేయి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళ మదర్ కూడా, అందరూ ముగ్గురు మదర్స్ కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, వచ్చే రామాను, లేకుంటే వినడు, ఒక మాట మీద వెళ్ళిపోతాడు. పవర్, ఆయనకి ఎంత పవర్ వచ్చింది అప్పుడు, అందరూ ఇచ్చేశారు కదా అతనికి, కానీ హీ మెయింటైన్డ్ రిస్ట్రెయింట్. సో పవర్ వచ్చినప్పుడు రిస్ట్రెయింట్ చూపించినాడు కాబట్టే రాముడు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని శతాబ్దాలు, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇంకా ఆరాధ్య దైవంగా మనకు మిగిలాడు. దట్ షోస్ హిస్ క్యారెక్టర్. సో ఇంకా కొన్ని ఇంకా ఎమోషన్స్, దానికి సంబంధించిన పవర్ గురించి చెప్తాను. థింక్ ఆఫ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ గెటింగ్ యాంగర్ అండ్ ఎ బెగ్గర్ గెటింగ్ యాంగర్. సో వెన్ ఎ లేడీ డినైస్ హిమ్ ఆర్మ్స్, హీ థింక్స్ ఇట్ ఈస్ ఫేట్ అండ్ సైలెంట్లీ డిపార్ట్స్. ఒక బెగ్గర్ ఉన్నాడు, ఒక పోతాడు, ఆమె భిక్షం ఏమంటే వెయ్యదనుకో ఒక గృహిణి, ఏం చేయగలడు, అతను కోపం వచ్చిందనుకో, పేదవాడి కోపం పెదవికి చేటు అని తెలుగులో ఒక సామెత ఉంది. సో కాబట్టి అతనికి ఏం లాభం, పెదవి కొరుక్కుంటే పెదవే కదా, అతని పెదవి కొరుక్కుతాడు కోపం వచ్చి, అతని పెదవికే రక్తం వస్తుంది, కాబట్టి లాభం లేదు. కానీ పవర్ వచ్చింది, ఒక కథ ఉంది, అది చెప్తాను. కౌశిక ముని అనే ఆయన చాలా పవర్ఫుల్, అతను తపస్సు చేసి ఎన్నో శక్తులు ఆయనకు వచ్చాయి, సిద్ధులు వచ్చాయి. అతను కూర్చొని ఉన్నప్పుడు క్రేన్ సిట్టింగ్ ఆన్ ది ట్రీ పెర్చ్డ్ అండ్ డిఫైల్డ్ హిస్ హెడ్ విత్ డ్రాపింగ్స్. అంటే అక్కడి నుంచి రెట్ట వేసింది పైన, ఒక కొంగ తల మీద పడింది. ఇతను కోపంగా పైకి చూస్తే అది చనిపోయింది, భస్మం వైపు కింద పడిపోయింది అతని చూపుకి. సో అప్పుడు ఏం చేశాడు, అతను రోజు భిక్షకి గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు, అక్కడ అడిగితే ఆ గృహిణి వంట చేస్తున్నింది, తర్వాత ఏమో
నిలబడుకొనే ఉన్నాడు. తర్వాత భర్తకి సపర్యలు చేసింది, భర్త భోజనం చేశాడు, భర్తకు అన్ని సపర్యలు చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాడు బయట. ఎంత గొప్ప ముని అతను వెళ్ళి అడిగితే త్వరగా అతనికి ఇవ్వకుండా భర్తకు సేవలు చేసుకుంటా అంటే బయటికి వచ్చిన తర్వాత కోపంగా చూస్తే ఆమె అంటుంది, ఐఎమ్ నాట్ ఎ క్రేన్, నేను చెట్టు మీద కొంగను కాదు అంటుంది. అతనికి ఆశ్చర్యం అవుతుంది, ఇదేంటిది, నేను చెట్టు మీద చూస్తే కొంగ చనిపోవడం ఈమెకెట్ట తెలిసింది అని. ఆమెను అడుగుతాడు, మాత నన్ను క్షమించి నాకు ఎందుకు ఇలా ఎలా తెలుసుకోగలిగావు అని చెప్పి అంటే అప్పుడు ఆమె వీటికన్నిటికీ సమాధానం కావాలంటే నీకు ఇంకా ఏమన్నా మోరల్గా కొన్ని విషయాలు తెలియాలంటే ధర్మవ్యాధుడు అని ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. ఈస్ ఎ బుచ్చర్. సో మాంసం కొట్టు పెట్టుకొని అతను మాంసం అమ్ముతూ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు అనమాట. సో దీన్ని బట్టి మనకు తెలిసేదేంటి, సో పవర్ ఉంటుంది కానీ యాంగర్ ఉందనుకో మొత్తం వేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ అంతే క్యారెక్టర్, దట్ షోస్ క్యారెక్టర్, ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్. సో విశ్వామిత్రుడు ఉన్నాడు, అతను కోపాన్ని అదుపులోకి పెట్టుకోకపోయినాడు. అతను అందుకే ఎప్పటికీ బ్రహ్మర్షి కాలేకపోయినాడు, ఎప్పటికైనా కానీ రాజర్షి కానీ మిగిలిపోవాల్సి వచ్చింది. రజోగుణం ఎక్కువ ఉంది, సత్వగుణం మాత్రమే ఉండాలి బ్రహ్మర్షి అంటే. సో అది లేదు. సో పవర్ కావాలంటే ఎమోషన్స్ని అదుపులో పెట్టుకున్నవాడు, ఒక మంచి వ్యక్తికి పవర్ వస్తే, ఎవరికి పవర్ వచ్చినా వాడు ఎలాంటి వ్యక్తో బయటపడిపోతుంది, అది విషయం ఇక్కడ. ఇప్పుడు కొన్ని కొటేషన్స్ చెప్తాను, ఇవి మీకు జనరల్ ఎస్సేలో యూస్ అవుతాయి, లేకుంటే ఇదే కొటేషన్స్ ఇచ్చి రిఫ్లెక్టివ్ టాపిక్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఎమోషన్స్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి, హ్యూమన్ రిలేషన్స్ గురించి. ఫోక్స్ ఆర్ యూజువలీ అబౌట్ యాజ్ హ్యాపీ యాజ్ దే మేక్ దేర్ మైండ్స్ టు బీ. ప్రజలు సాధారణంగా తమ మనస్సు ఎంతవరకు సంతోషంగా ఉండగలదో అంతవరకే సంతోషంగా ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు కెపాసిటీ టు బీ హ్యాపీ అనేది ఒకటి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకే లిమిట్ ఉంటారు. మీకు ఏమన్నా జరిగినాయి, ఎంత గొప్పన్నా జరిగినాయి, అంతే హ్యాపీగా ఉంటారు. సో ఫస్ట్ మీరు పెంచుకోవాల్సింది యువర్ క్యాపబిలిటీ టు బీ హ్యాపీ. మీ మైండ్ని అలా డెవలప్ చేసుకోవాలి. డూ ఐ నాట్ డెస్ట్రాయ్ మై ఎనిమీస్ వెన్ ఐ మేక్ దెమ్ మై ఫ్రెండ్స్. నేను నా శత్రువులను నా స్నేహితులుగా చేసుకున్నప్పుడు నేనే వారిని నాశనం చేయడం లేదా అంటే వాళ్ళలోని శత్రుత్వం నా మీద. ఎంత గొప్పది ఇది. సో శత్రువులు ఉన్నారు, శత్రువుల్ని ఫిజికల్గా ఎలిమినేట్ చేయడం కాదు, ఫ్రెండ్స్ చేసుకుంటే యు ఆర్ ఎలిమినేటింగ్ ఎన్ ఎనిమీ కదా. ఐ డోంట్ లైక్ దట్ మ్యాన్, ఐ మస్ట్ గెట్ టు నో హిమ్ బెటర్. నాకు ఆ మనిషి నచ్చలేదు, నేను అతని గురించి బాగా తెలుసుకోవాలి. అంటే ఏంటి, పూర్తిగా తెలియదు కాబట్టి నచ్చట్లేదు. ఏ వ్యక్తి అయినా కొంచెమే తెలిసినప్పుడు నీకు నచ్చడు. ఏదో రోడ్లో పోతుంటాడు, కోపం వచ్చేస్తుంది, అతని గురించి ఏం తెలుసని తెలుసుకో, కోపం రాదు. ఏ వ్యక్తి గురించి అయినా తెలుసుకున్నాక అతనికి లైక్ చేస్తాం. సో ఐఎమ్ సక్సెస్ టుడే బికాస్ ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఐ డింట్ హ్యావ్ ది హార్ట్ టు లెట్ హిమ్ డౌన్. నేను ఈరోజు విజయవంతమయ్యాను ఎందుకంటే నన్ను నమ్మిన ఒక స్నేహితుడు నాకు ఉన్నాడు మరియు అతని నిరాశ పరిచే హృదయం నాకు లేదు. ఇది చాలా గొప్ప విషయం. మీరు స్టూడెంట్స్ కూడా ఇది అర్థం చేసుకోండి. ఒక ఫ్రెండ్ లేకుంటే ఒక ఫ్రెండ్ అంటే మీ ఏజ్ గ్రూప్లో మీ క్లాస్మేట్ అయ్యిండి అక్కర్లేదు. ఇప్పుడు నేను నమ్మాను అనుకోండి, చాలామంది స్టూడెంట్స్ చెప్తుంటారు, సార్ మీ నమ్మకాన్ని వమ్ము చేయము, మేము గ్రూప్ 1 తెచ్చి మీకు చూపించుకుంటాం సార్, మమ్మల్ని మేము వీ విల్ షో యూ అని చెప్తారు. అంటే నేను నమ్మాను, సార్ నన్ను నమ్ముతున్నాడు, సో సార్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనే ఒక భావం కలుగుతుంది. అట్లే వాళ్ళ అమ్మ నాయన నమ్మినారనుకోండి, ఇతను సాధిస్తాడు అని ఆ నమ్మకాన్ని పోగొట్టుకోరు. అట్లనే ఒక ఫ్రెండ్, దే ఆర్ ఫ్రెండ్స్. ఈవెన్ లార్డ్ కృష్ణ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఆల్. సో ఎవరైతే నిన్ను నమ్ముతున్నారు కదా, హీఈస్ ఎ ఫ్రెండ్. ఆ నమ్మిన వాడి నమ్మకం, ఈయన కూడా అబ్రహాం లింకన్ చెప్తాడు, ఆయన సక్సెస్కి కారణం ఏమంటే ఒక ఫ్రెండ్ అతను ఇంత సక్సీడ్ అవుతాడని నమ్మాడంట. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చెప్పి అతనిని నిరాశపరిచే హృదయం నాకు లేదు. ఈరోజు విజయవంతమైన ఎందుకు నమ్మిన ఒక స్నేహితుడు
నాకున్నాడు, అతనిని నేను నిరాశపరిచే హృదయం నాకు లేదు. అతను నిరాశపడతాడు, ఇతను ఉన్నత శిఖరాలని అధిరోహించగలడు అనుకొని ఆఖరికి అధిరోహించకుండా పోతే అతను నిరాశపడతాడు. అతన్ని నిరాశపరచడం, డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు, కాబట్టి నేను ఇంత ఎత్తుకే ఎదిగాను అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఫ్రెండ్షిప్ అంటే అది. నీ మీద నమ్మిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి మీరు. సో ఎథిక్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి సివిల్స్ స్టాండర్డ్, గ్రూప్ 1 స్టాండర్డ్ ఉండకపోవచ్చు. ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసిన అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు యూ హ్యావ్ దట్ పొటెన్షియల్ అని యూస్ చేసుకొని నా నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న ప్రబలమైన ఒక మోటివ్తో ముందరికి వెళ్ళారంటే కంపల్సరీగా సక్సీడ్ అవుతారు. వాట్ ఎవర్ యు ఆర్, బీ ఏ గుడ్ వన్. మీరు ఏదైనా కానివ్వండి, అందులో మంచి వ్యక్తిగా ఉండండి. వాట్ ఎవర్ యు ఆర్. సో మీరు ఒక పంచాయత్ సెక్రటరీ కావచ్చు, మీరు ఒక డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, మీరు ఒక ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, బిజినెస్ మ్యాన్, ఐటీ ప్రొఫెషనల్, వాట్ ఎవర్ యు ఆర్, బీ ఏ గుడ్ వన్. దాంట్లో మంచిగా ఉండండి. మై కన్సర్న్ ఈజ్ నాట్ వెదర్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. మై గ్రేటెస్ట్ కన్సర్న్ ఈజ్ టు బి ఆన్ గాడ్ సైడ్, ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. నా ఆందోళన దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా అని కాదు, దేవుడు నా వైపు ఉన్నాడు అని చాలామంది చెప్తుంటారు, వినే ఉంటాం మనం. గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, నో ఇష్యూ. లేకంటే గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, గో హెడ్ అని కొంతమంది చెప్తారు. నా గొప్ప ఆందోళన దేవుడి పక్షాన ఉన్నానా లేదా అని. మనకు దేవుడు మన పక్షాన ఉన్నానా లేదా అని ఆలోచించకూడదు, దేవుడి పక్షాన మనం ఉన్నామా లేదా అని ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సరైన వాడే కదా, దేవుడు ఎప్పుడు సరైన పక్షాన్నే ఉంటాడు. అక్కడ మనం ఉంటే మన పక్కన దేవుడు ఉన్నట్టే, ప్లస్ మనం రైట్ వేలో ఉన్నట్టు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెదర్ యు ఆర్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది గాడ్. ఇవి ఎథికల్ ప్రిన్సిపల్స్. వెన్ ఐ డూ గుడ్ ఐ ఫీల్ గుడ్, వెన్ ఐ డూ బ్యాడ్ ఐ ఫీల్ బ్యాడ్. దాట్స్ మై రిలీజన్. నేను మంచి చేసినప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది, చెడు చేసినప్పుడు చెడుగా అనిపిస్తుంది. అదే నా మతం. ఇంతకు మించి మతం ఏం లేదు. మంచి చేస్తే నీకు మంచి చేశానని ఫీలింగ్ రావాలి, చెడు చేస్తే చెడు పని చేసినానని అర్థం కావాలి. అంతే రిలీజియన్ అంటే, మంచి చెడు అర్థం చేసుకోవడమే. ఇంకా కూడా ఎథిక్స్ గురించి ఇంకా ఏమంటున్నారు ఈయన, యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆల్ ది టైమ్, ఆల్ ఆఫ్ ది పీపుల్ సమ్ ఆఫ్ ది టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. మీరు కొంతమంది వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు, ప్రజలందరినీ కొంత సమయం వరకు మోసం చేయొచ్చు, కానీ ప్రజలందరినీ అన్ని వేళలా మోసం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. సో మోసం అనేది లాంగ్ లాస్టింగ్ కాదు. క్యారెక్టర్ ఈజ్ లైక్ ఎ ట్రీ, రెప్యుటేషన్ ఈజ్ ఇట్స్ షాడో. ది షాడో ఈజ్ వాట్ వై థింక్ ఇట్ ఈస్, అండ్ ది ట్రీ ఈజ్ ది రియల్ థింగ్. వ్యక్తిత్వము ఒక చెట్టు లాంటిదైతే పలుకుబడి దాని నీడ లాంటిది. మన రెప్యుటేషన్ నీడ అంటే మనం అనుకునేది, చెట్టు అసలు నిజం. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ గురించి, మై బెస్ట్ ఫ్రెండ్, ఇతను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎ పర్సన్ హూ విల్ గివ్ మీ ఎ బుక్ ఐ హ్యావ్ నాట్ రెడ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే, నేను చదవని పుస్తకాన్ని ఇచ్చేవాడు. ఎవరైతే నీకు ఒక మంచి బుక్, ఇంతవరకు చదవని బుక్ ఇస్తాడో, హీఈస్ ది బెస్ట్ ఫ్రెండ్. ఆల్ దట్ ఐ యామ్ ఆర్ ఎవర్ హోప్ టు బీ ఐ ఓ టు మై ఏంజల్ మదర్. ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో అదంతా, అలాగే ఇక మీదట సాధించపోయే మొత్తం కూడా నేను నా తల్లికి రుణపడి ఉన్నాను. ఎంత గొప్పగా చెప్పాడు. ఇతని జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అని ఒక సిలబస్ ఐటెం కూడా ఉంది మనకి. సో ఫ్యామిలీలో మదర్ ఇన్ఫ్లుయెన్స్, ఇతను ఇంతవరకు సాధించేదంతా వాళ్ళ అమ్మకే చెందుతుంది, ఇక మీదట సాధించపోయేది కూడా వాళ్ళ అమ్మకే చెందుతుంది. అంతగా రుణపడిపోయాడు. నో మ్యాన్ ఇస్ పూర్ హూ హ్యాస్ ఎ గాడ్లీ మదర్. దైవ స్వరూపురాలైన తల్లి ఉన్న ఏ మనిషి పేదవాడు కాదు. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఇఫ్ యు హ్యావ్ పేరెంట్స్, ఇంకా దాన్ని మించిన అసెట్ లేదు. నిన్నుగా నీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు. వాళ్ళు ఉన్నారంటే చాలు, గ్రేటెస్ట్ అసెట్ అది.
అంతకు మించిన అసెట్ లేదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా ఫ్రీడమ్, లిబర్టీ, డెమోక్రసీ గురించి చాలా ఫేమస్ కొటేషన్స్ ఉన్నాయి. దోస్ హూ డినై ఫ్రీడమ్ టు అదర్స్ డిజర్వ్ ఇట్ నాట్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇతరులకు స్వేచ్ఛను తిరస్కరించేవారు స్వేచ్ఛగా తిరగడానికి అర్హులు కాదు. ఎప్పుడైతే ఇతరులకు స్వేచ్ఛగా ఉండనిస్తావో అంతవరకే నీ స్వేచ్ఛ, అంతేగాని అదే మన కాన్స్టిట్యూషన్ కూడా ఫౌండేషన్ అనమాట. సో అబ్సల్యూట్ ఫ్రీడమ్ నీకు ఉండదు, దేంట్లో కూడా అబ్సల్యూట్ లిబర్టీస్ ఉండవు. వేరే వాళ్ళ ఫ్రీడమ్స్, వేరే వాళ్ళ లిబర్టీస్ కర్టైల్ చేసే స్థాయికి వచ్చాయనుకో నీవు అక్కడ ఆగిపోతాయి. వెనెవర్ ఐ హియర్ ఎనీవన్ ఆర్గ్యూయింగ్ ఫర్ స్లేవరీ ఐ ఫీల్ ఎ స్ట్రాంగ్ ఇంపల్స్ టు సీ ట్రైడ్ ఆన్ హిమ్ పర్సనలీ. బానిసత్వం కోసం ఎవరైతే వాదించడం నేను విన్నప్పుడల్లా అది వ్యక్తిగతంగా అతనిపై ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకుంటాను. ఆ బానిసత్వం మంచిది, ఇలా ఉండాలన్నప్పుడు అతన్ని బానిసగా పెట్టి కొన్ని రోజులు అతన్ని అనుభవింప చేయాలని కోరిక కలుగుతుంది ఇతనికి, అబ్రహాం లింకన్కి. ఎందుకు అలా అంటున్నాడంటే వాళ్ళు ఫీల్ కావట్లే వాట్ ఈజ్ స్లేవరీ, వాట్ దే అండర్గో అని, ఊరికే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలంటే ఆ పని చేయాలా అనిపించింది ఇతనికి. డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్ అండ్ ఫార్ ది పీపుల్. ఇది చిన్నపిల్లడికి కూడా తెలిసిన కొటేషన్, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యము, డెమోక్రసీ. అయితే ఇట్లాంటివి జనరల్గా కోట్ చేయకూడదు, ఎందుకంటే ఓవర్ యూజ్డ్ కొటేషన్స్ అవి. రిమైనింగ్ కొటేషన్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఒకటి వాడుకోవచ్చు. ఇంకా ఐ విల్ గివ్ 2 quotes అండ్ దెన్ కంక్లూడ్. నాకు బాగా నచ్చినటివి. ది బెస్ట్ వే టు ప్రెడిక్ట్ యువర్ ఫ్యూచర్ ఇస్ టు క్రియేట్ ఇట్. నువ్వు మీ భవిష్యత్తుని అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే. ఇప్పుడు మీరు మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని ట్రై చేస్తే ఫ్యూచర్ ఎవరికి తెలియదు కదా ఎట్లా అనుకుంటారు. కానీ ఫ్యూచర్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటే అయిపోవచ్చు, సివిల్ సర్వెంట్ కావాలంటే అయిపోతారు. మీ చేతుల్లో ఉంది అది. అది చేసుకున్నారనుకో మీ ఫ్యూచర్ కూడా మీరు ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నట్టే కదా. ఇఫ్ యు ఆర్ అష్యూరింగ్ సమ్ రిజల్ట్ అండ్ దెన్ యు నో కదా హౌ ఇట్ విల్ బి. అదనమాట ఇతను చెప్పాడు. సో మన చేతుల్లో ఉంది మన భవిష్యత్తు. ఐ లాఫ్ బికాస్ ఐ మస్ట్ నాట్ క్రై. దట్స్ ఆల్. నేను నవ్వుతాను ఎందుకంటే నేను ఏడవకూడదు, అంతే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీట్ యూ అగైన్ with some other topic. Till such time, have a good day. Bye bye.